భారత కరెన్సీపై అంబేద్కర్ ఫోటోని ముద్రించాలని ఈద్వా వ్యవస్థాపకులు గొల్లమూడి రాజసుందరం బాబు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఈ నెల 27వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. దళిత ప్రజా సంఘాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాజసుందరం బాబు పిలుపునిచ్చారు. 1934 సంవత్సరంలోనే అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలోనే భారతదేశంలో భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పడింది. కానీ భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పాటుకు ముందు రాయల్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశంలో అక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులందరి చేతుల్లో కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి భారతదేశము రూపాయి అనే సమస్య మీద రాసిన పరిశోధనాత్మక గ్రంథం సిద్ధాంతాలు ఉన్నాయి. అంబేద్కర్ గారి సిద్ధాంతం వలన భారతదేశంలో భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పడితే నేటి వరకు కూడా అంబేద్కర్ గారి యొక్క ఫోటోని భారత కరెన్సీపై ముద్రించకపోవడం అనేది వివక్షత అని మేము అంటున్నాం. అందుకోసమే రేపు ఫిబ్రవరి 27వ తారీఖున గుంటూరు కలెక్టరేట్ దగ్గర మాలలు, మాదిగలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గాలు అందరూ కూడా కలిసి ఐక్యంగా దీక్షలు చేపడుతున్నాం. భారత కరెన్సీ మీద అంబేద్కర్ గారి బొమ్మ ముద్రించాలని కోరుతూ ఇది ఒక భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన పోరాట కార్యక్రమం అని చెప్పి మేము భావిస్తున్నాం. దీనికి అన్ని వర్గాల ప్రజలు భారత కరెన్సీని ఉపయోగిస్తున్న ప్రతి పౌరుడు కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.